అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చెవుల్లో గడ్డిమందు పోసి భర్తను చంపిన భార్య. తాగొచ్చి కొడుతున్నాడని ప్రియుడు, బంధువుతో కలిసి మర్డర్. కరీంనగర్ జిల్లాలో వారం కింద ఘటన. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. కరీంనగర్, వెలుగు. కరీంనగర్ నగర శివారు బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన వారం కింద జరిగిన వ్యక్తి హత్య మిస్టరీ వీడింది. తాగొచ్చి కొడుతున్నాడని అతని భార్యే, ప్రియుడు, బంధువుతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సిపి గౌష్ ఆలం మంగళవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్లోని సుభాష్ నగర్కు చెందిన ఐలవేణి సంపత్, 45, లైబ్రరీలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య రమాదేవికి కిసాన్నగర్కు చెందిన కర్రె రాజయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి సంపత్ను హత్య చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని తన ప్రియుడు రాజయ్యతో పాటు దూరపు బంధువైన కీసరి శ్రీనివాస్కు చెప్పగా వాళ్లు ఒప్పుకున్నారు. ప్లాన్లో భాగంగా రాజయ్య, శ్రీనివాస్ కలిసి గత నెల 29న సంపత్ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించారు. సంపత్ మత్తులోకి వెళ్లిన తర్వాత రమాదేవికి రాజయ్య, శ్రీనివాస్ ఫోన్ చేశారు. భర్తను చంపేయాలని ఆమె చెప్పింది. దీంతో తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవుల్లో పోశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సంపత్ కనిపించడం లేదంటూ రమాదేవి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. రాజయ్య, శ్రీనివాస్ కలిసి వెతుకుతున్నట్లు నటించారు. బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద డెడ్ బాడీ దొరికిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంపత్ కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్య చేయించినట్లు ఒప్పుకున్నది. దీంతో రమాదేవితో పాటు రాజయ్య, కీసరి శ్రీనివాస్ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 బైక్లు, 3 మొబైల్ ఫోన్లు, మద్యం బాటిళ్లు, గడ్డి మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. నిందితులను పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు తాండ్ర నరేష్, లక్ష్మారెడ్డిని సిపి అభినందించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహ జీవితంలో హింస, మద్యం సమస్యలు ఉంటే వెంటనే కౌన్సెలింగ్ లేదా పోలీస్ సహాయం. వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసం, సమస్యలు పంచుకోవడం ముఖ్యం. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. హింసాత్మక ఆలోచనలు వచ్చినప్పుడు హెల్ప్ లైన్లు 1091 మహిళలకు 100 పోలీస్ కు సమాచారం ఇవ్వండి. కుటుంబ సభ్యులతో సమస్యలు బహిరంగంగా చర్చించి హింసను నివారించండి. మద్యం సమస్యలు ఉన్నవారికి డి అడిక్షన్ సెంటర్ల సహాయం తీసుకోండి.